యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్య భగవానుడు మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. ధనురాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఈ ధనురాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి రవి 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 4వ స్థానంలో ఇప్పటికే బుధ శుక్రులు వక్రించి ఉన్నారు, రాహు ఉన్నాడు, అందుకు రవి కూడా అందన్నాడు. ఇప్పుడు 4 చాతుర్గ్రహ కూటమి ఉంది. ఈ యొక్క మాసాంతంలో ఇంకొక 6 గ్రహాలు ఇందులో ప్రవేశించబోతున్నాయి. ఆ ఫలితాలను మనం దృష్టిలో పెట్టుకొని అంతక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే. ఈ రవి 4వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఎవరికైనా కూడా ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, అనుకున్న కార్యక్రమాల్లో విఘాతాలు, కొద్దిగా అటు ఇటుగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రతి విషయాన్ని మీరు లోతుగా ఆలోచించుకొని సమీక్షించుకునేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు, వీటి మీద మీకు తాపత్రయాలు బాగా పెరుగుతాయి. కొన్ని సందర్భాలలో అన్టోల్డ్ సఫర్స్ అంటారు. ఇది అని అంటే భార్యాభర్తలైనా పిల్లలైనా ఎవరితోనైనా అత్యంత సన్నిహితులతో కూడా ఇది అని చెప్పుకోలేనంత ఒత్తిడి ఏదో మానసికంగా అనుభవించే అవకాశాలు ఉంటాయి. దినచర్యలలో మార్పులు ఉంటాయి, భోజనాల అసౌకర్యాలు ఉంటాయి, అయినంతవరకు కంఫర్ట్స్కు దూరంగా ఉంటారు. ఇట్లాంటివన్నీ ఈ చిత్తభ్రంశాన్ని, పరిస్థితులను కొద్దిగా అటుగా చేసేటువంటి పరిస్థితులు రవికి ఉన్నాయి. అయితే కొంత ఈయన రజితమూర్తిగా కాకుండా తామ్రమూర్తిగా కొంత అనుకూలమైన ఫలితాలు, అంటే ఏర్పడేటువంటి సమస్యలను కొద్దిగా తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అది చాలా వరకు జాగ్రత్తగా అవసరమైన ప్రయాణాలే చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు. కుటుంబ వ్యవహారాలలో మీ అభిప్రాయాలు ఇతరుల అభిప్రాయాలను సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృత్తిపరమైనటువంటివి కానీ, బాధ్యతాయుతమైనటువంటి పనులు కానీ, కొత్త పనులు ప్రారంభించడానికి కానీ ఈ ఏప్రిల్ 14 వరకు అనుకూలం కాదని తెలియజేస్తున్నది. అయితే ఎక్కువగా మీరు గృహ బాధ్యతల విషయంలో, అంటే మీకున్నటువంటి బాధ్యతల విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. శ్రద్ధ వహించినా కూడా ఆ పనులు కాస్త ఆలస్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుర్రాశి వారు ఇలాంటి విషయంలో అతి తొందరపడకుండా పరిస్థితులను సమీక్షించుకుంటూ అనుకూలంగా నడవడానికి ప్రయత్నం చేయండి. గృహ వాతావరణాన్ని సంతోషంగా ఉండుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వృత్తి ఉద్యోగాలలో కూడా కొంతవరకు కొన్ని సమస్యలను వాయిదా వేస్తూ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మూలా నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంది. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు చాలా చాకచక్యంగా, అనుకూలంగా మీరు వాటిని చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి ఏప్రిల్ 1వ వారం 2వ వారంలో కూడా మీరు పరిస్థితులను సమన్వయించుకుంటారు, ముందుకెళ్తారు, కొంతవరకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కాబట్టి మూలా నక్షత్ర జాతకులు అయినంత వరకు పరిస్థితులకు అనుగుణంగానే నడుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో అత్యంత ఉత్సాహం కనబడుతున్నది.
తదనంతరం కుటుంబ వ్యవహారాలలో కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కుటుంబ పరిధిలో మీకు ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వనరులు మీరు సమకూర్చుకొని చేయవలసినటువంటి పనులు చేయవలసినటువంటి అవకాశాలు మీరు కల్పించుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొద్దిగా అలసటలు, అతి ఆలోచనలతో సతమతమవుతారు. ఆ తదుపరి మీకున్నటువంటి పరిస్థితులు మెరుగ్గానే కనబడుతున్నాయి. ఆ చివరిలో మీరు ఏప్రిల్ మొదటి వారం, రెండవ వారంలో మీరు చాలా తగ్గి ఉండవలసి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొద్ది మార్పులు రావచ్చు. ఘర్షణాయుతమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కొద్ది పొరపచ్చాలు రావచ్చు, విభేదాలు రావచ్చు, మిత్రులతో కూడా రావచ్చు. తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యత, తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత. మొత్తం మీద ధనురాశి వారు తల్లి తండ్రి ఆరోగ్యానికి ప్రాధాన్యత, అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు చేయకుండా సుదీర్ఘకాలానికి సంబంధించిన ఆలోచనలను కొంత వాయిదా వేసుకోవడానికి మంచిది. చేసే పనులు కూడా కొద్దిపాటి వాయిదా వేసుకోవడం మంచిది అని సూచనప్రాయంగా చెప్పబడుతున్నది. అయినప్పటికీ ధనురాశి వారు మీ నిత్య ఆరాధన చేసేటువంటి దేవత కానీ ఇష్టదైవతాన్ని కానీ చేసుకోండి. కొంతవరకు సూర్య గాయత్రిని కూడా చేసుకోండి. కొన్ని ఫలితాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి శివాలయాలు, హనుమదాలయాలు, సూర్య దేవాలయాలు కూడా సందర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలంగానే ఉంటుంది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు మాత్రం అయినంత వరకు ఔషధ సేవ విషయంలో అశ్రద్ధ వహించకండి అని చెప్పడం జరుగుతున్నది. అలాగే నేత్ర సంబంధమైన వ్యాధుల వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలి.